ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. మీకు సహాయం చేయువాడును నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. I am the one who will help you. The book of Isaiah chapter 41 verses 10. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనతో తెలియచేస్తున్న వాగ్దానము చూడండి. దేవుడు యెషయా గారితో తెలియచేస్తున్నాడు, నీకు సహాయం చేయువాడును నేనే, నీవు భయపడవద్దు అని మాట్లాడుతున్నాడండి. మరి దేవుడు మనతో కూడా అనునిత్యం మాట్లాడుతూనే ఉంటాడు కదా. మనకు ఏది అవసరమో, మనకు ఏది ఇవ్వాలో కూడా దేవునికి తెలుసు. మనకు ఎవరి నుంచి సహాయం రాకపోయినా మనం ఒక్కొక్కసారి దిగులు పడతాం, కొంచెం బాధపడుతూ ఉంటాం. మనుషులైనటువంటి వారు సహాయం చేసే విషయంలో కూడా చాలా వరకు వెనకాడతారు. కొందరైతే తమ అవసరాన్ని బట్టి ఇతరులకు సహాయం చేయడం నుండి ఇతరుల దగ్గర ఏదో ఆశించి వారికి సహాయం చేస్తారే తప్ప హృదయపూర్వకంగా ఎవరికి సహాయం చేయలేకపోతున్నారండి ఈ నేటి సమాజంలో. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, నీకు సహాయం చేయవాడును నేనే అని దేవుడే మాట్లాడుతున్నాడండి. చూడండి, దేవుడు ఎంత చక్కగా సెలవిస్తున్నాడు. మరి ఈ దినవాగ్దానాన్ని బట్టి మరి మనము మన జీవితాలలో సరిచేసుకునే గుణం కానీ, మనం ఎలా జీవించాలో మన యొక్క ప్రవర్తనను బట్టి జాగ్రత్తగా నడుచుకుంటే దేవుడే సహాయం చేస్తాడు. నీవు వెళ్తున్న ప్రయాణంలో కానీ, నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరో ఏదో ఇస్తారని, ఎవరో ఏదో చేస్తారని ఇతరుల నుంచి మనం సహాయం అనేది కోరడం కూడా అది అజ్ఞానమే. కానీ మనకు సహాయం చేసే దేవుడే మనకు తోడుగా ఉన్నాడు కనుక మనకు దేవుడు ఉన్నాడని మనం మర్చిపోకూడదు. ఒక్కొక్కసారి అనుకుంటాం దేవుడు మనకు తోడుగానే ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడని. ఏదైనా కొంచెం ఆలస్యమైనప్పుడు వెంటనే చిరాకు పడడం కానీ, అసూయ కలిగి దేవుడు నాకు సహాయం చేయలే అని అజ్ఞానులై అనేక విధాలుగా ఆలోచిస్తారండి. కానీ దేవుడు అలా ఆలోచించవద్దు. నీవు జ్ఞానమును కలిగి దేవుడు సహాయం చేస్తాడని నీవు విశ్వసిస్తే గనుక దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు నీకు సహాయకుడుగా, నీ తండ్రి అయిన దేవుడిగా నీకు తోడుగా నిలబడి నీకు తన యొక్క దయగల హస్తాల ద్వారా నిన్ను కాచి కాపాడుతాడు. కనుక ఈ దినవాగ్దానాన్ని బట్టి మనము దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయనను అనుసరించి ఆయన మాట చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున మనం నడుచుకొని ఈ లోకంలో వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడితే దేవుడే సహాయం చేస్తాడు. కనుక ఈ వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో జరిగించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి ప్రభువా, నీ యొక్క బంగారు పాదమునకు వందనాలయ్యా ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఈ వాగ్దానం ద్వారా సెలవిచ్చావు ప్రభువా. ఇతరులకు సహాయం చేసే దేవుడివై నీవే అయ్యున్నావు ప్రభువా. ఈ లోకంలో మనుషులు అవసరానికి అనుగుణంగా మాత్రమే సహాయం చేస్తారే తప్ప హృదయపూర్వకంగా ఎవరు సహాయం చేయట్లేదు ప్రభువా. మరి ఎవరు ఈ దినమున ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరికి ఏ అవసరత ఉన్నదో దేవా, నీవు వారికి సహాయం దయచేయండి దేవా. వారి కుటుంబాలలో కానీ, వారి పరిస్థితులను బట్టి వారిని ఎవరైతే బాధపడుతున్నారో దేవా, వారందరి కుటుంబాలలో ఏదైతే అవసరం ఉందో ప్రభువా, నీ మీద ఆధారపడి ఉంటున్నారో దేవా, వారికి నీవే సహాయం దయచేయమని కోరుతున్నాను దేవా. ఈ ఒక్క వాగ్దానమును బట్టి వారందరి జీవితాలలో, నీ వాక్యం వింటున్న వారందరి జీవితంలో మేలును, ఆశ్చర్యమైన క్రియను జరిగించమని కోరుతూ యేసయ్య నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.